నమస్తే, నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి, ఉస్మాన్ యూనివర్సిటీ. గత సంవత్సరం విడుదల చేసినటువంటి గురుకుల నోటిఫికేషన్లో ఎన్నో అడ్డంకులు చూసాం, కష్టాలు చూసాం, నష్టాలు చూసాం, ఎన్నో పోరాటాలు చూసాం, ఎన్నో మన యొక్క ఎగ్జామ్ రాసేటటువంటి ఇబ్బందులు, ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క ఎగ్జామ్లు, ఇట్లాంటి ఎన్నో కష్టాలు అనుభవించి ఈ యొక్క ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. ఎగ్జామ్ రాసి దానికి సంబంధించినటువంటి ఫలితాల కోసం వెయిట్ చూసే క్రమంలో కూడా కొంత సమయం అయితే అయింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఫలితాలు వేగంగా ఇవ్వడమే చాలామంది గురుకుల అభ్యర్థుల పాలిటే శాపంగా మారింది. కేసీఆర్ గవర్నమెంట్లో ఫలితాలు లేటుగా ఇవ్వడం వల్ల నష్టపోతే కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంచెం ఫలితాలు వేగంగా ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినటువంటి కొత్తలో గురుకుల సంబంధించినటువంటి ఫలితాలలో డిసెండింగ్ ఆర్డర్, రిలింగ్విష్మెంట్ ఆప్షన్ అనేది ఫాలో అవుతామని చెప్పేసి సాక్షాత్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం అయితే మనం చూసాము. అది మనకి కళ్ళ ముందల సాక్ష్యంలాగా ఉన్నది. కానీ ఇప్పటికి కూడా అది నెరవేరకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులు అయితే ఆందోళనకైతే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి కోర్టు కేసు కూడా తూము విజయ్ మరియు తదితర బృందం అయితే దాన్ని అయితే పరిశీలిస్తూ ఉన్నారు, దానికోసం అయితే పనిచేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ రిలింగ్విష్మెంట్, డిసైడింగ్ ఆర్డర్లు విధానం ఫాలో అయినట్లయితే 9,210 ఉద్యోగాలు అయితే ఈరోజు బ్యాక్లాగ్ కానీ నాన్ జాయినింగ్ ఉండే విధంగా ఉండకపోయేది. మళ్ళీ టీఎస్పీఎస్సీ జనరల్ జైల్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం వల్ల చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే కనపడే పరిస్థితి ఉన్నది. మనం అప్పుడు రిజల్ట్స్ రాకముందు కూడా నేను పలుమార్లు కూడా నేను రిక్వెస్ట్ మేనర్లో చాలామంది ఎంత వ్యతిరేకించినా కానీ టీఎస్పీఎస్సీ జైల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గురుకుల రిజల్ట్స్ వస్తే చాలా సంతోషం అని చెప్పేసి కూడా మాట్లాడితే చాలామంది కూడా రిజల్ట్స్ ఇప్పటికే లేట్ అయ్యాయి అని చెప్పేసి అన్నవాళ్ళు ఈరోజు 1:2లో ఉండి వాళ్ళు ఉద్యోగం రాకపోతారకే ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్నా మీరు అన్నది వాస్తవమే, టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చుంటే ఈరోజు నాకు ఉద్యోగం వచ్చి ఉండేది, 1:2లో ఉన్నా కానీ ఉద్యోగం రాలేదని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు. ఒక సంవత్సరం లేట్ అయినా కానీ 6 నెలలు అటు ఇటు అయినా కానీ అందరికీ ఉద్యోగాలు రావాలన్నటువంటి ఏకైక లక్ష్యము లేదా మన యొక్క సంకల్పంతో పనిచేయదామని చెప్పేసి కూడా ఎన్నోసార్లు పిలుపునిచ్చడం జరిగింది. సరే, ఇదంతా గతము. ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంటు ప్రతి ఎగ్జామ్ విషయంలో కూడా సీరియస్గా తీసుకొని ఫలితాలు తొందర ఇచ్చి అపాయింట్మెంట్ కానీ జాయినింగ్ కానీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. డిఎస్సి అయితే నాకు తెలిసి కేసీఆర్ 10 సంవత్సర కాలంలో ఏ ఎగ్జామ్ కూడా అంత త్వరితగతిన పూర్తి చేసి నియామకాలు చేపట్టినటువంటి పరిస్థితి లేదు. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన డిఎస్సి ఎగ్జామ్ పెట్టడము, రిజల్ట్స్ ఇవ్వడము, అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా చాలా తక్కువ సమయంలో పూర్తయినాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. సరే, కొన్ని విషయాలలో చాలామంది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా అంటే కొన్ని 10 సంవత్సరాలలో జరిగినటువంటి కొన్ని విధి విధానాలు ఒక సంవత్సర కాలంలోనే వేగంతో మరీ వ్యతిరేకతతోని ఇది చేయలేదు అది చేయలేదు అనడం కూడా సబబు కాదు. అది మనం దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఏ స్టేట్మెంట్ ఇస్తాం, ఏం మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఈ రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చేవి కావు. ఈరోజు ఇన్ని నియామకాలు కూడా అయ్యేవి కావు. అది 100% నేను కరెక్ట్ చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఎన్నో ఎగ్జామ్స్ పెండింగ్లో పెట్టి రిజల్ట్స్ ఇవ్వకుండానే ఆయన ఎలక్షన్లోకి పోయిండు. మరి ఎలక్షన్లో అయిపోయిన తర్వాత గెలిచి ఉంటే మళ్ళీ 5 ఏళ్ళు అంటే పెండింగ్లో పెట్టేవాడు. కానీ మన అదృష్టశావత్తు మనం అందరం కష్టపడి కొట్లాడి నియంత ప్రభుత్వాన్ని దించి మనం ప్రభుత్వాన్ని మార్చిన పరిస్థితి చూసాం. నేను కూడా ఏ విధంగా నిరుద్యోగుల కోసం నేను ఏ విధంగా పనిచేయాలి, ఎలా నేను ముందుకెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేసి కూడా మీ అందరి సహకారాలతో కూడా పనిచేసిన పరిస్థితి కూడా మీ అందరు చూశారు. ఇప్పటికీ కోర్టులో ఇదైతే రిలింగ్విష్మెంట్ ఆప్షన్ ఈ స్టూడెంట్స్ అయితే ఉన్నది. దానికి సంబంధించినటువంటి విధి విధానాల మీద ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించి, ఎందుకు ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి పనిచేసిందే నిరుద్యోగులు. వాస్తవికంగా ఇంకా 100% చెప్పాలంటే గురుకుల అభ్యర్థులు అందరూ కూడా ఏదైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో
నా పిలుపు మేరకు చాలామంది కూడా ఈ కేసీఆర్ గవర్నమెంట్ని మార్చాలని చెప్పేసి చాలామంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. పాపం ఈ రోజు వాళ్ళందరూ గురుకుల అభ్యర్థులు అందరూ కూడా 1/2లో ఉండి జాబ్ రాకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసమైనా, అంటే ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి నిరుద్యోగుల కోసమైనా సరే, అంటే ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఉన్నది. మీరు ఈ బ్యాక్లాగ్, ఇవి నాన్ జాయినింగ్ సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అంటే మా అంటే 2000 ఉద్యోగాలు, 3000 ఉద్యోగాలు వేసుకోవచ్చు. వీటితో మీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమి లేదు. ప్రభుత్వం నడిపేటువంటి వ్యవస్థనే మీ చేతిలో పెట్టాము. మాకు ఈ 2000, 3000 ఉద్యోగాలు ఇస్తే మీకు జరిగే నష్టం ఏముందని చెప్పేసి ఒక వినయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి కనుక దీన్ని 100% మీరు కన్సిడర్ చేసి గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, మరియు మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, వీరు ముగ్గురు పరిశీలనలో ఉన్నది. లెటర్స్ ఇచ్చి ఎన్నో వినతులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాము. ఎస్పెషల్లీ ఈ యొక్క గురుకుల సంబంధించినటువంటిది ఖచ్చితంగా దీన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి మాత్రం గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వ నిర్మాణంలో భాగస్వామ్యమైనదే నిరుద్యోగులు. ఆ నిరుద్యోగుల కోసం కోర్టు చిక్కులు, ఇంకేదో లీగలు, ఇల్లీగలు, ఇంకేదో చాలా మాట్లాడుతున్నారు చాలామంది. కాంట్రాక్టు రెగ్యులరైజేషన్లో 100% ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మొన్న కోర్టు తీర్పు వచ్చింది. రాజ్యాంగ విరుద్ధం అని తెలిసి కూడా కేసీఆర్ రెగ్యులరైజేషన్ చేసిండు. అంతకంటే రాజ్యాంగ విరుద్ధం అయితే ఈ డిసెండింగ్ ఆర్డర్ కానీ రిలింగ్విష్మెంట్ అయితే కాదు కదా. వాటిని ఛాలెంజ్ చేస్తే ఈరోజు పచ్చపేరుకు సంబంధించినటువంటి గెజిటెడ్ పోస్టులనే రెగ్యులరైజ్ చేసిరు. వీళ్ళు ఎగ్జామ్ రాసిరు, 3 పేపర్లు రాసిరు, 3 సెంటర్ల కష్టాలు పడి నష్టాలు అనుభవించి 10 సంవత్సరాల వెయిటింగ్లో 1:2లో ఉంటే వాళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తే తప్పేంటి? వాళ్ళకి ఇటువంటి వెసులుబాటు కల్పిస్తే, ఎందుకంటే ఎన్నో చిన్న భిన్నమై ఎంతో అవస్థలకి ఈ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు 1:2లో ఉన్నారు. వాళ్ళకి 100% న్యాయం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బల్మూరు వెంకటన్న ఆ రోజు నాకు మాట ఇచ్చావు, నాడు ఫోన్ చేసిన మాట్లాడినా, నిరుద్యోగుల పాలిట మరియు గురుకుల అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను మాట ఇచ్చావు బల్మూరు వెంకటన్న. మరి రియాజ్ సారు ఆ రోజు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో మాట్లాడారు. కోదండరామ్ సారు మరియు బృందం కూడా ఏదో ఊరేగింపుగా వచ్చినటువంటి సందర్భాలు మనం అందరం చూసాం. మరి ఆ రోజు ఊరేగింపు యొక్క మాటలు అన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మీద వ్యతిరేకత వస్తుంది. ఈ యొక్క బృందం మీద, ఈ వ్యవస్థ మీద నిరుద్యోగులు మళ్ళీ ఎదురు తిరిగితే ఈ ప్రభుత్వాలను మార్చేటువంటి శక్తి, పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉందంటే విద్యార్థి నిరుద్యోగులతోనే సాధ్యం కనుక విద్యార్థి నిరుద్యోగుల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది కనుక ఈ యొక్క విషయంలో మీరు ఒకసారి పునరాలోచన చేసి ఈ యొక్క సెకండ్ లిస్ట్ పెట్టడానికి ప్రయత్నం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ యొక్క అభ్యర్థులు ఉన్నారు. ఈ 2-3 రోజులలో అసలు అప్డేట్ ఏందని చెప్పేసి తీసుకొని దాని మీద ఏందని చెప్పేసి కోర్టు లీగల్ ప్రొసీజర్ అట్ ద సేమ్ టైము అవకాశం ఉంటే రేవంత్ రెడ్డి గారిని కలిసి యొక్క సమస్యను వివరించే ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఎమ్మెల్సీ కోదండరామ్ గారు మరియు బల్మూరు వెంకట్ గారి మీద మాత్రం ఉన్నది. సో దాన్ని మేమైతే సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మీకు ప్రతిదీ కూడా సమస్య మీకు వినతి పత్రం రూపంలో మీ చేతిలో పెట్టాం. ప్రతిదీ మీకు తెలుసు. ఈ సమస్యను క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ యొక్క సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను.